మన అందరినీ కూడా ఆనందం చేసినటువంటి ఈ పిల్లలందరికీ కూడా జ్ఞాపికలు బహుకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. పూజిత సరయు లక్ష్మీ నక్షత్ర సరయు గూడూరి, తర్వాత కళాకారిణి లక్ష్మీ నక్షత్ర, తర్వాత కళాకారిణి లక్ష్మీ గాయత్రి, తర్వాత కళాకారిణి పూజిత. నిర్వహించబడుతున్నటువంటి స్వరాంజలి 2026 సంవత్సరం ఈ యొక్క సంబురాల సందర్భంగా, ఈ పాటల సంబురాల సందర్భంగా గడ్డ గర్వపడేటువంటి ఒక బిడ్డ వేలాది మందిని గాన గురుదేవులుగా వేలాది మందిని తీర్చిదిద్దేందుకు స్వాగతం. రాజన్ గారు, అదేవిధంగా శ్రీదేవి గారు, పద్మ ఓరిగంటి గారు, భారతి గారు, రోహిణి గారు, నిఖిత గారు, సీతారామయ్య గారు, లక్ష్మణ్ అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నలుమూల నుండి విచ్చేసి పాటలు పాడినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను పెద్దగా మాట్లాడడం లేదు కానీ 2 మాటలు మీకు నాకు తోచినే చెప్తాను. పాట ఒక పవర్ఫుల్ వెపన్. పాటలో పౌరుషం ఉంది, పాటలో పరవశం కూడా ఉంది, పాటలో ప్రేమ ఉంది, పాటలో పూజ ఉంది, పాటలో ఉత్తేజం ఉంది. పాట అద్భుతం. వేల మాటలు మాట్లాడిన దానికి ఒక్క పాట మొత్తం సమాజాన్ని చైతన్యపరుస్తుంది, సమాజాన్ని ఒక దిశ నిర్దేశం చేసే ఒక పవర్ఫుల్ సాధనం పాట. మనసుకు గాయమైనప్పుడు పాట, మనసుకు సంతోషమైనప్పుడు పాట, నిర్లిప్తంగా ఉన్నటువంటి ఒక మనసును తట్టి లేపేందు కోసం పాట. కాబట్టి ఈ పాట అద్భుతమైనటువంటిది. రాజన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినారు, మాకు అవకాశం ఇచ్చినారు, మీతో మమేకమై పనిచేసే అవకాశం కల్పించినారు. నాతో పాటు సోలార్ బీట్, సన్షైన్ సోలార్ వారికి కూడా అవకాశం కల్పించినారు. మీకు హృదయపూర్వకంగా దాసోజు ఫౌండేషన్ తరఫు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం నాకు దీని అంటే ప్రామాణికత నాకు తెలియదు, బట్ ఇవాళ నేను తెలుసుకున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మీతో పాటు ఉంటాను, ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క సంబరాలను నిర్వహించుకోవడం కోసం తోడ్పడతానని చెప్పి తెలియజేస్తూ ఒక చిన్న మాట. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఒక మహోన్నతమైన నాయకుడు. స్వయంగా ఆయన పాటలు పాడతాడు, రాస్తాడు. కేసీఆర్ గారు స్వయంగా పాటలు రాస్తారు, పాటలు పాడతారు. అందుకే ఆయన పాటను ఉత్తేజపరుస్తుంది, చైతన్యపరుస్తుంది అని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రసంగాలు, టీవీలు, డిబేట్లు ఇవన్నీ ఎంత చేసినాయో దానికి 10 రెట్లు ఎక్కువ పాట. ధూమ్ధామ్ అని అంటుండేవాడు, చాలా మంది తెలుసో తెలీదో నాకు తెలియదు. ధూమ్ధామ్ అని చెప్పని కాలికి గజ్జ కట్టుకొని గొంగడేసుకొని ఆ పాట తెలంగాణ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో చైతన్యపరిచినటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధనం. కాబట్టి